ఊబర్ ప్లాట్ఫామ్లో మనం ఎక్కువగా సంపాదించడం కోసం మనకు ఇంకొక ఇన్సెంటివ్ కూడా ఉంది. దానికి పేరు లక్ష్య. ఈ పేర్లోనే నీకు అర్థమైందనుకుంటా. మనం మన లక్ష్యాన్ని పూర్తి చేయడం అని. ఏమిటి సార్ లక్ష్యం? ఇలా చూడు, మనకిచ్చినటువంటి సమయంలో చెప్పిన ట్రిప్ని పూర్తిగా కంప్లీట్ చేస్తే మనకు దాని ఇన్సెంటివ్ లభిస్తుంది. ఇప్పుడు మన యాప్లో ఈ వారం యొక్క లక్ష్య ఇన్సెంటివ్స్. ఉదాహరణకు 28 జూన్ మే 1 ఉదయం 4 గంటలకు 35 ట్రిప్స్ని కంప్లీట్ చేస్తే 3,150 రూపాయల లక్ష్య ఇన్సెంటివ్ లభిస్తుంది. ఈ 35ల ట్రిప్లో కింద ఉన్న అన్ని ట్రిప్స్ చేర్చబడతాయి. అంటే ఊబర్ గో, ఊబర్ ఎక్సెల్, పూల్. కానీ ఈ 35ల ట్రిప్లో క్యాన్సిల్ అయిన ట్రిప్స్ని మాత్రం చేర్చేది లేదు. తర్వాత ఈ ఇన్సెంటివ్లో ఏదో ఒక వారపు లక్ష్య ట్రిప్ని మార్చడానికి వీలుంటుంది. అంటే అన్ని ఇన్ఫర్మేషన్లను మన ఇన్సెంటివ్ క్యాలెండర్లో మాత్రమే చూడగలం. అర్థమైంది. అంటే మనం క్యాలెండర్ని చూస్తూ ఉంటే మనకెన్ని ట్రిప్స్ బ్యాలెన్స్ ఉన్నాయో మనకు తెలుస్తూ ఉంటుంది. దానికి తగినట్లుగానే మనం పనిచేసే సమయాన్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఆ, ఏదో ఒక వారంలో మన లక్ష్య ట్రిప్లో 2 లేదా 4 ట్రిప్స్ బ్యాలెన్స్ ఉంటే మనం కొంచెం ఎక్కువ టైం పనిచేసి ఆ టార్గెట్ని కూడా పూర్తి చేయొచ్చు. హా, మనకు లభించిన ఇన్సెంటివ్స్లో ఊబర్ ఫీ, తర్వాత గవర్నమెంట్ ట్యాక్సెస్ ఏమీ కట్ అవ్వవు. అంటే ఈ ట్రిప్లో బూస్ట్ అండ్ లక్ష్య రెండిట్లోనూ ఆదాయం లభిస్తుంది. అందువల్ల మన యాప్లో బూస్ట్ అండ్ లక్ష్య మాత్రమే కాకుండా ఇచ్చేటటువంటి ఆఫర్స్ని గమనిస్తూనే ఉండాలి. అప్పుడే మనకు బెనిఫిట్ మీద బెనిఫిట్ లభిస్తూనే ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? అయింది సార్. ఆ